Summer holidays vandachu, நம்ம GT Holidays vandachu. GT Holidays, South India's #1 travel brand. Hi amigos, welcome to Galata Telugu, and right now we have a film makers anamata like Pawan Prabha garu and Rupesh garu, actor director unnaru. Let's talk with them. Hi both of you. Ela unnaru? Good. Nice trailer chusa. I want to ask you some questions anamata. So before that కొంచెం అంటే లైక్ మనకి రెండు పనులు ఒకేసారి చేస్తే కొంచెం బ్యాలెన్స్డ్గా చేయాలంటారు కదా. సో ఇప్పుడు మన ముందు ఈ గేమ్ కూడా ఉంది. సో గేమ్ ఆడుతూ నేను అడిగిన క్వశ్చన్స్కి కొంచెం ఆన్సర్ చేయాలి. మీరు ఆడుతూ క్వశ్చన్స్ చేస్తారు, మేము చూస్తూ సమాధానం చెప్పాలి. మీరు చేస్తూ సమాధానం చెప్పాలి. ఆయన మనం అబ్జర్వ్ చేస్తారు, మనం ఎలా ఆడుతున్నాం, ఎలా సమాధానం చెప్తాం. సో లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు. ఓకే, సో అంటే లైక్ 2 జనరేషన్ యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు 30 years వాళ్ళ జర్నీ అనమాట. అంటే లైక్ తర్వాత రూపేష్ గారు కానివ్వండి, ఆకాంక్ష సింగ్, వీళ్ళు ఎంగేజ్ యాక్టర్స్. సో ఈ మిక్స్ కాంబినేషన్ ఎలా అనిపించింది ఏంటి? ఆన్సర్ చెప్తూ చేయాలి. ఓకే, సో కాంబినేషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇద్దరిది ఓల్డ్ పీపుల్ అయినా యంగ్ అయినా ఏదైనా. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ విల్ మ్యాజిక్, ఇట్ విల్ వర్క్అవుట్. బికాస్ వాళ్ళు ఆల్రెడీ మనం చూసాం వాళ్ళని. ఓకే, వాళ్ళతో పాటు వీళ్ళు చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ గైడెన్స్లో వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు మనకి మ్యాజిక్లా అనిపిస్తారు మనకి. సో సంథింగ్ యూనిక్, ఫ్రెష్ యూ కెన్ సీ. రాజేంద్ర ప్రసాద్ గారు మీకు తెలుసు, ఆల్రెడీ మీరు చూశారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి కానీ అర్చన గారికి కానీ 1 more కట్ అడిగే భయంగా ఉంటుంది. 1 more కట్ అంటే ఎందుకు అని అడిగితే నేను ఎగ్జాక్ట్ సార్ నాకు ఇది కావాలి, లేదంటే ఇంకొకసారి చూద్దాం, లేదా టెక్నికల్ ఇష్యూ ఏదో చెప్పి వీ షుడ్ టేక్ ఇట్. లైక్ ఈజీ రైజ్ ద క్వశ్చన్స్. అంటే లైక్ ఆయన నిజంగా క్వశ్చన్స్ వేసే వల్ల అంటే క్యారెక్టర్ ఎందుకు ఇది చెప్పాలి, అది చెప్పాలి ఇలా అని అస్సలు లేదండి, అస్సలు లేదు. బికాస్ వీ డిడ్ ఏ వర్క్ షాప్ విత్ రాజేంద్ర ప్రసాద్ సార్. అచ్చా, ఆయన స్టిల్ వర్క్ షాప్ చేస్తారా? yes, he did a look test, we did everything. లుక్ టెస్ట్ ఇస్ ఫైన్ బికాస్ ఎందుకంటే ప్రతి లుక్ టెస్ట్ ఈజ్ ఆల్సో ద సేమ్ లైక్ ఏ వర్క్ షాప్. అప్పుడు వచ్చినప్పుడు సార్ మీరు 60 years ఇలా ఉంటుంది, 40 years ఇలా ఉంటుంది, ఈ లుక్, ఈ రేంజ్ మాడ్యులేషన్ మీది, ఇంత క్విక్ ఫాస్ట్ వాక్ ఉంటుంది. సో మీ 30s లో చూపిస్తున్నాం కాబట్టి సైకిల్ తొక్కగలరా, సో సైకిల్ పెట్టమంటారా, లేదా ఇంకేదైనా ఆప్షన్ పెట్టమంటారా. సో దిస్ ఈస్ వాట్ వర్క్ షాప్. ఇప్పుడు అంత పెద్ద యాక్టింగ్ వర్క్ షాప్ ఏముంటుంది? అదే ఓకే, నేను అదే యాక్టింగ్ వర్క్ షాప్ ఏమనుకున్నా. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు మీకు బేసిక్ ఏంటంటే ఆయన యాక్టింగ్ తెలియకపోతే నేను ఇంత వర్క్ షాప్ చేశాను. సో ఈయన ఎలా లెఫ్ట్ ప్రొఫైల్ ఎలా ఉంటారు, లాంగ్ షాట్ ఎలా ఉంటారు, మిడ్ ఎలా ఉంటారు, ఏ యాంగిల్లో చూపిస్తే బాగుంటారు అన్నది వర్క్ షాప్ చేస్తాం. ఇప్పుడు ఆయన అన్ని యాంగిల్లో చాలా మంది డైరెక్టర్స్ చూపించేశారు. ఆయన యాక్టింగ్ పీక్స్ మనకు తెలుసు. బట్ మన కథకి షష్ఠపూర్తికి ఎంతవరకు కావాలన్న దానికోసమని మేము ఆయన్ని ఫ్యూ వేస్లో ఫ్యూ థింగ్స్లో మేము చూసుకున్నాం. ఆమెని అర్చన గారిని ఇద్దరిని పక్కన పెట్టుకుని అసలు యంగ్లో వీళ్ళు ఎలా ఉన్నారు అంటే పర్టికులర్లీ వన్ ఫ్రేమ్ వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ స్టోరీ అంటే క్యూట్ లవ్ స్టోరీ పెట్టారు కదా. హౌ దే ఫెల్ట్ అంటే లైక్ ఇది మీరు చెప్పినప్పుడు కానీ స్క్రిప్టింగ్ వైజ్ లో, డ్రాఫ్టింగ్ వైజ్ లో వాళ్ళకి చెప్పినప్పుడు వాట్ దే రియాక్షన్? 60 years వాళ్ళకి 100% దే ఫెల్ట్ హ్యాపీ. కాకపోతే ఏంటంటే అది కథకు అవసరం అండి. కథకు అవసరం కాకపోతే వీ కుడ్ హ్యావ్ జస్ట్ క్రిస్ప్డ్ ఇట్ ఆర్ ఒక షార్ట్స్ లో చెప్పేవాళ్ళం. సో కథకు అవసరం కాబట్టి ఈవెన్ ఎవరైనా సరే వాళ్ళ యంగ్కి ఇప్పుడు నేను సడన్ గా నేను మళ్ళీ నా 18 years 19 yearsకి వెళ్తామంటే ఎవరికి హ్యాపీ ఉండదండి. ఎవ్రీబడి ఫీల్స్ హ్యాపీ కదా, హ్యాపీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కొంచెం వెయిట్ లూజ్ చేసి కొంతకాలం గ్యాప్, కొంత టైం షెడ్యూల్ గ్యాప్ తీసుకుని, బికాస్ ఏజ్ గ్యాప్స్ ఉన్నాయి కదా అక్కడ. సో డైరెక్టర్ గారు వర్క్ షాప్ అంటే దాని అర్థం అదే కదండి. మనం పదాన్ని ఒక రోజు అనుకుంటాం, దాన్ని ఫ్యూచర్ లో ఎగ్జిక్యూట్ చేయటమే దాన్ని మనం ఇట్స్ థింగ్ ఎగ్జిక్యూట్ చేయటం. సో వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా వీళ్ళ కప్పులు అంటే చెప్పక్కర్లేదు. వాళ్ళు ముందుగా రాజమండ్రి వెళ్ళారు, సీన్ చెయ్యక ముందే లొకేషన్ లో ఆడుకున్నారు, పాడుకున్నారు. అవునా? సో ఆ సాంగ్స్ ప్లే చేసుకుంటూ రాజమండ్రి గోదావరిలో తిరిగారు. ఈజ్ రావాలి ఆర్టిస్ట్, ఇద్దరు కో ఆర్టిస్ట్ కి నాకు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ద క్లైమేట్, అక్కడ ఎలా ఉంటుంది, సో అవన్నీ. సో ముందే మేము ఒక 1 week లొకేషన్స్ లో 1 week మేము స్పెండ్ చేసాం. అచ్చా ఓకే.
వెరీ నైస్, ఇంట్రెస్టింగ్. అంటే లైక్ అక్కడికి వెళ్ళి నిజంగా ప్లే చేయడం క్యారెక్టర్ యొక్క ఇన్హాబిట్స్ తెలుసుకోవడం అనేది ఇట్స్ డిఫరెంట్. చీకట్లో ఎలా ఉంటది, తెల్లవారుజామున ఎలా ఉంటది, సాయంకాలం సన్సెట్ ఎలా ఉంటది, వీళ్ళిద్దరూ అసలు గోదావరి రోడ్డుని తిరిగితే ఎలా ఉంటది, వీళ్ళిద్దరు కప్పులు ఎంత వరకు జనాలు క్యూట్ గా ఫ్రెష్ గా అనిపిస్తాయి. మేము తిరుగుతున్నప్పుడు వీళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటే ఏ లైటింగ్ లో ఎలా బాగున్నారు అనేది అందరికి మాకు అన్ని కుదిరేయాలి. ఇట్స్ టీమ్ వర్క్ సార్ బేసిక్ గా. అంటే ఇప్పుడు వీళ్ళు అంటే వీ డోంట్ నో, చాలా మంది చేయొచ్చు బట్ ఇన్ డెప్త్ చాలా పెద్ద ఫిలిమ్స్ కే చేస్తారని తెలుసు. కానీ అంటే ఓకే అందరూ చేస్తారు, ఎవ్రీవన్ మీరు కూడా చేస్తున్నారని నాకు తెలియదు. లైక్ అనుకున్నానంటే యాక్టర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ముందు ఒక 1 month ముందు వాళ్ళ క్యారెక్టర్ డిజైనింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ వాళ్ళకి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తారు అనుకున్నా. ఇట్స్ జస్ట్ లుక్ టెస్ట్, మీరు చెప్పినట్టుగా లుక్ టెస్ట్. బట్ లుక్ టెస్ట్ తో పాటు మనం వాళ్ళ ఇన్బిల్ట్ క్యారెక్టర్ కూడా చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, లేదా కొంచెం స్కిన్ టోన్ మారాలన్నా, లేదా వాట్ ఎవర్. సో వీ డిడ్ లిటిల్ డీటెయిలింగ్ ఇన్ ద స్టోరీ అండి. సో ఫ్యామిలీ డ్రామా అంటే ఏదో చాలా సింపుల్ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ ఎ స్మాల్ థింగ్ ఓన్లీ యాక్చువల్లీ. అండ్ ఇట్స్ కొత్త వాళ్ళం అందరం సార్ చెప్పినట్టు. అంటే ఆ కాస్టింగ్ ఇదంతా ఓకే. నేను అంటుంది ఏంటంటే లైక్ నాట్ ఓన్లీ బాహుబలి, కేజీఎఫ్, ఎవ్రీ ఫిలిం చేస్తారని నాకు తెలియదు. లొకేషన్ సో రూపేష్ గారు, హౌ యూ ఫెల్ట్ అండ్ బ్యాలెన్సింగ్ బోత్ ప్రొడ్యూసింగ్, ప్రొడక్షన్ కానివ్వండి అండ్ యాజ్ అన్ యాక్టర్ గా కూడా? బ్యాలెన్సింగ్ చెప్పాలండి, బ్యాలెన్స్ మాత్రం కథ విని షూట్కి వెళ్ళే ముందు వరకే బ్యాలెన్స్ చేసింది. షూట్కి వెళ్ళి స్టార్ట్ అయ్యే ముందే ప్రొడక్షన్ నాది, నా ప్రొడ్యూసర్ డ్యూటీ దిగినట్టు ఇది అక్కడ దిగిపోయినట్టు. ఆఫ్టర్ దట్ నేను ఓన్లీ క్యారీ అయింది అన్నట్టు ఆకాంక్ష గారితో అక్కడ లొకేషన్స్ లో నేను టైం స్పెండ్ చేయడం, అండ్ రాసిన సీన్స్ లో అంటే ఎలా ఇంప్రూవైజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీ ఇద్దరు పర్సనల్ గా మేము అనుకోవడము. సో అవన్నీ జరిగాయి. అలా ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఇలాంటి కథలు చాలా మందికి రావు, చాలా మందికి దక్కవు. నేను బ్లెస్డ్ అని ఫీల్ అవుతా. సో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు ఒక నేమ్, ఇళయరాజా గారు. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లాక్ హిమ్, రైట్? సో కొంతమంది రెహమాన్ గారు కానివ్వండి, ఇళయరాజా గారు కానివ్వండి, మేబీ చాలా బాగా స్క్రిప్ట్ నచ్చితే కానీ ఓకే చేయరని కొంతమంది టెక్నీషియన్స్ దగ్గర విన్నది. సో హౌ హీ యాక్సెప్టెడ్? అంటే లైక్ ఏం చెప్పారు స్క్రిప్ట్ లాక్ చేయడానికి? ఇంకా అక్కడ చెప్పడానికి ఏముంటుందండి, మ్యాజిక్ లేవు అక్కడ. అంటే ఎవ్రీవన్ కాంట్ బిలీవ్ కదా, యు ఆర్ న్యూ పర్సన్స్. ఆయనకు కూడా ప్రీవియస్లీ ఏమైనా మేబీ ఉంటే షోరీల్ కానీ సంథింగ్ ఉండొచ్చేమో. యాక్సెప్ట్ చేయడానికి నాట్ ఓన్లీ స్క్రిప్ట్, అంటే కొంతమంది ఏమవుతుందంటే స్క్రిప్ట్ స్టేజ్లో బాగా చెప్పిన వాళ్ళు ఆన్ సెట్ స్టేజ్కి వచ్చేసరికి అంత మెరిపించకపోవచ్చు. ఐ మీన్ అలా చాలా ఫెయిల్ అయిన మూవీస్ ఉన్నాయి. సో హౌ హీ బిలీవ్స్ అంటే ఒక కొత్త వాళ్ళ లాంటి వాళ్ళకైతే అది ప్రాబ్లం ఉండొచ్చేమో అండి. అంటే వీళ్ళు స్క్రిప్ట్ బాగా చెప్పారు, బాగా తీస్తాడా లేదా అని. బట్ ఆయన లెజెండ్ ఆయన. ఇప్పుడు మా టీజర్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నా దగ్గరికి రాకముందు పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే అని. బట్ వన్స్ నేను వచ్చాక వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అని చెప్పారు ఆయన. సో అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆయనకి కొత్త పాత అన్నది లేదండి. పద్ధతిగా చేసే సినిమా దేన్నైనా ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఆ విషయం అయితే మాకు అర్థమైందండి. బట్ మేము ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం చాలా కష్టపడ్డామండి. సో బేసిక్గా ఏంటంటే మనిషికి ఒక బిలీవబిలిటీ అనేది ఒకటి ఉంటుందండి. మనల్ని ఒక వ్యక్తి నమ్మటం అన్నది గొప్ప విషయం ఎప్పుడైనా. సో నేను రాజా గారి దగ్గరికి వెళ్ళడం దానికన్నా ఏంటంటే నేను చెప్పిన కథ నేను బిలీవ్ చేసి ప్రొడ్యూస్ చేయడం అనేది గొప్ప విషయం. బికాజ్ ఇప్పుడు నేను కథ నేను ఏదైతే ఆలోచించుకొని రాశానో అదే మనసు అవతల వ్యక్తికి కూడా ఉండాలి. అర్థమైందా సార్? ఇప్పుడు నేను ఏదైతే మనసు పెట్టి కథ రాసి ఈ ఫ్యామిలీ జోనర్ రాయాలని అనుకున్నానో దాన్ని ప్రొడ్యూస్ చేసే మనస్తత్వం కూడా ఆ ఫ్యామిలీ జోనర్కి హత్తుకుని ఉండే లాంటి వ్యక్తిత్వం ఉంటేనే మీకు అంత కథ అంత ఇష్టపడతారు. అంటే ఇంకోటి యూజువల్లీ డెబ్యూ డైరెక్టర్స్ నేను చాలా చూస్తాను కదా, అంటే లవ్ స్టోరీస్ కానివ్వండి లేదంటే ఏమైనా సంథింగ్ స్టోరీస్, బట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఐరనీ డ్రామాస్ కదండి. ఈ సినిమాలో మీ లవ్ స్టోరీ డిఫరెంట్ మ్యాజికల్ లవ్ స్టోరీ. అంటే చూసింగ్ ఇస్ డిఫరెంట్ కదా. ఫస్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తీసుకోవడం అనేది కొంచెం టఫెస్ట్ జాబ్ అని నా ఫీలింగ్ అనమాట. అంటే దానికి ఏం ఆన్సర్ చేస్తావు?
అంటే టఫెస్ట్ జాబ్ అని అలా ఏమి ఉండదండి ఎప్పుడు కూడా. మనం ముందు కూడా ఫ్యామిలీ సినిమాలు వచ్చాయి, మనం ముందు కూడా ఫ్యామిలీసే సినిమాలు చూసేవాళ్ళు ఫ్యామిలీసే, తీసిన సినిమాలు కూడా ఫ్యామిలీసే. సో ఆల్ ఫ్యామిలీ ఫిల్మ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా ఒక మీల్ చేసేటప్పుడు ఒక ఫుడ్తో లేచిపోం కదండి. ఒక పప్పు తింటాం, కూర తింటాం, ఫైనల్గా పెరుగన్నం దగ్గరికి వస్తాం. మీరు పొద్దున్నే ఎంత అల్లచిల్లరిగా తిరిగి ఇంటికి వెళ్తారు, తిరిగి మీకు అమ్మ నాన్న కావాలి. అది యూత్ కానివ్వండి, ఏజ్డ్ పీపుల్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. మీ పిల్లలు ఉన్నా సరే మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే రిలాక్సేషన్ ఉంటుంది. మనం రొటీన్ రియల్ లైఫ్ ప్రేమించినప్పుడు అమ్మాయిని ప్రేమించినా మళ్ళీ ఇంటికి వెళ్తాం. సో ఆ లవ్ స్టోరీ వేరే, మళ్ళీ ఫ్యామిలీస్ వేరే. సో రియల్ ప్రతి ఫిల్మ్ లోని ఫ్యామిలీస్ ఉంటాయండి, లేకుండా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఫ్యామిలీ మెయిన్ గా తీసుకుని మేము చేసిందండి. మెయిన్ సార్ అండ్ ఆకాంక్ష విల్ ప్లే అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్, అర్చన గారికి అంటే రాజేంద్ర ప్రసాద్ అర్చన గారి కపుల్ సినిమాలోని వాళ్ళ అబ్బాయిగా చేస్తున్నారు. ఆపోజిట్ కోడల్గా ఆకాంక్ష ఇస్ ప్లేయింగ్. ఎన్ని డ్రాఫ్టింగ్స్ అయ్యాయి అంటే ఫైనల్ ఆన్ సెట్ కి వెళ్ళే టైంకి, బౌండ్ స్క్రిప్ట్ కి వెళ్ళే టైంకి ఎన్ని డ్రాఫ్టింగ్స్ అయ్యాయి? బౌండ్ స్క్రిప్ట్ వరకు సింగిల్ డ్రాఫ్ట్ అండి. బౌండ్ స్క్రిప్ట్ వెళ్ళి లొకేషన్కి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు ఆ లొకేషన్ బ్యూటీని బట్టి రాసేవాడిని, డైలాగులు మార్చేవాడిని. అప్పుడప్పుడు సీన్ చేంజ్ కాదు, జస్ట్ మాటలు సమ్ అండ్ ఆల్. బికాస్ లొకేషన్ బ్యూటీని బట్టి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి కదా రైటింగ్ లో కూడా. నేను యాజ్ ఐఎమ్ నాట్ రైటర్, బట్ ఆయనతో కొన్ని నేర్చుకున్నా. బికాస్ హీ డిడ్ సో మచ్ వర్క్ షాప్. జీ మార్నింగ్ ఇది సన్సెట్ అని ఉంది కదా, మనం ఈవినింగ్ తీస్తున్నాం అంటే అందుకనే అది ఈవినింగ్ సంధ్య వేళ అని మార్చానండి డైలాగ్. ఫస్ట్ టైం మార్నింగ్ వచ్చేటప్పుడు ఒకటి ఉండేది. ఇప్పుడు రాజమండ్రి క్లైమేట్ ఎలా ఉంటుంది అంటే మనం దాన్ని బిలీవ్ చేయలేము. ఇప్పుడు నేను ఇంటీరియర్ అంటే ఒకటే లైటర్ సెటప్ ఉంటుంది, యూ కెన్ ప్లే హౌఎవర్ యూ వాంట్. బట్ వెన్ ఇట్ గోస్ టు ద ఎక్స్టీరియర్ క్లైమేట్ ని మీరు గెస్ చేయలేవు. మన పేపర్ మీద రాసుకుంటే అక్కడికి వెళ్ళేటట్టు మారిపోద్ది. సో ఆ దాన్ని ఏంటంటే అది వచ్చిన బ్యూటీని బట్టి మనం రాయాలి. సో అది ఆ వర్క్ షాప్ అయితే మేము గట్టిగా చేసాం మేము. బికాస్ మేము ఫస్ట్ లొకేషన్ చూసినానికి వెళ్ళినప్పుడే వీ హ్యాడ్ ఎ క్లియర్ పిక్చర్ విత్ అవర్ రామ్, మా డిఓపి గారు. ఓకే, యా. సో సూర్యుడు ఎటు నుంచి ఉదయిస్తున్నాడు, ఇది గోదావరి, ఇది శాండ్ ఎంతవరకు కనిపిస్తుంది. సో మిడ్ సన్ టాప్ యాంగిల్ హౌ దట్ లైట్ విల్ బి దేర్. సో మనకి గోదావరి మీద వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి, కొన్ని బిగ్ హిట్ అయినా ఉన్నాయి. లైక్ వంశీ గారు ఈజ్ ద ఫేమస్ డైరెక్టర్. గోదావరి అంటే ఆయన గుర్తొస్తారు, ఆయన ఫిల్మ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. మీరు అన్నది గోదావరి బ్యాక్ డ్రాప్ లోనే చాలా ఫిల్మ్స్ తీసాను అన్నారు కదా. హౌ టఫ్ అండ్ హౌ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్ అంటే మీరు చూపించే ఈ మూవీకి? బేసిక్గా నేను చూపించే మూవీలో మీరు ఒకటి రీక్రియేషన్ చూస్తారు. రాజేంద్ర ప్రసాద్ అర్చన గారు గోదావరిలో తిరిగింది రీక్రియేషన్ అనిపిస్తారు మీకు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒక ఫ్రెష్ జెంట్ అని చూసిన ఫీలింగ్ కలుగుతుంది విత్ ఇన్హాన్స్ ఆఫ్ లొకేషన్స్. ఇప్పుడు హిమాలయాలో కపుల్ చూస్తే మీకు ఏ ఫీలింగ్ కలుగుతుంది? తెలిసిన ప్లేస్ అయినా గోదావరి, మనం చూసిన చాలా సినిమాల్లో గోదావరి లొకేషన్స్ చూసినా మనకు తెలిసిన ప్లేస్ అయినా కూడా మన దాంట్లో మా సినిమాలో కొంచెం కొత్తగానే ఉంటుంది. షూర్. అది అపార్ట్ ఫ్రమ్ యువర్ మూవీ, గోదావరి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మీకు నచ్చిన ఫిల్మ్ అంటే ఏంటి? చాలా సినిమాలు ఉన్నాయి కదండి. ఒకటి విశ్వనాథ్ గారి సినిమాలు చాలా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఏం లేదు సార్, రాసుకున్న కథను బట్టే మనం లొకేషన్స్ అండ్ ఆల్ చూస్ చేసుకున్నాం. ఒక ఫిల్మ్ రెఫరెన్స్ తీసుకొని ఆయన ఆ ప్లాట్లు ఇలా పెట్టుకుందాం, ఆర్ ఫ్రేమ్స్ ఇలా పెట్టుకుందాం ఆయన అనుకోలేదు. డిఓపి గారు కూడా అలా అనుకోలేదు. ఇట్స్ టోటలీ హిజ్ క్రియేషన్. కానీ టెక్నికల్లీ ఒక డైరెక్టర్ మీద ఏదో ఒక డైరెక్టర్ ఇంపాక్ట్ అయితే పడుతుంది కదా. బికాస్ ఎవ్రీ ఫస్ట్ కాపీ ఎక్కడో దగ్గర ఇన్స్పిరేషన్ ఉంటుంది. మనం ఎంత మీరు బాహుబలి చూసినా, కేజీఎఫ్ చూసినా, ఎవ్రీ స్మాల్ ఫిల్మ్ చూసినా దాని ఫస్ట్ రిఫరెన్స్ ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. అదే మనకి ఇన్స్పిరేషన్. అది డిఫరెంట్ వెర్షన్లో మనం చూపిస్తాం కదా. అట్లా యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ డైరెక్టర్గా మీకు పడిన ఇంపాక్ట్స్ అంటే ఎవరు? ఇఫ్ ఇట్ లెజెండరీ పర్సనాలిటీస్ ఆర్ న్యూ కామర్స్ అని అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్తారా యాక్టర్స్ గురించి? యాక్టర్స్ గురించి నేనైతే ఎక్కడ చూసి ఇన్స్పైర్ అవ్వలేదండి. చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఆర్టిస్ట్ అవుదామని. సో నేను అక్కడ అప్పటి నుంచి ఎప్పుడు వద్దాము ఇండస్ట్రీకి అలా ఉండేది. బట్ ఇంట్లో కుదరలేదు నాకు కూడా. ఫైనల్లీ ఐఎమ్ హియర్. అదే చెప్తాను. చాలా మంది దగ్గర నేర్చుకుంటాను. అన్ని సినిమాల నుంచి పెద్ద పెద్ద స్టార్ సినిమాలు చూస్తుంటాం, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కాబట్టి అన్నిట్లో నుంచి కొన్ని గ్రాప్ చేసుకుంటాం. అండ్ అన్నిట్లో నేర్చుకోవడానికి చాలా స్టఫ్ ఉంది అని అనుకుంటాను. అందుకే ఒక పర్టికులర్ ఫిల్మ్ బేస్ చేసుకుని అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యా అనేది లేదు. అంటే ఆల్మోస్ట్ సేమ్ అంటే అంటే యాజ్ అ నాట్ అండ్ లైక్ దట్. అంటే ఇప్పుడు మణి సార్ దాంట్లో డీటెయిలింగ్ నచ్చుతుంది, మణిరత్నం సార్ దాంట్లో, శంకర్ సార్ దాంట్లో హౌ టు మేక్ ఏ గ్రాండియర్ ఫిల్మ్ తెలుస్తుంది, హౌ టు టెల్ అబౌట్ ఏ సోషల్ థింగ్ అని.
పూరి గారి దాంట్లో సోది లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పచ్చు. రాజమౌళి సార్లో డ్రామా నచ్చుద్ది, ఆయన ఇంటెలిజెన్సీ నచ్చుతుంది. సో మెనీ బిగ్ డైరెక్టర్స్, అంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అయ్యారని వాళ్ళ పేరు చెప్పడం గురించి అని కాదండి, అంటే వాళ్ళకన్నా వాళ్ళ వర్క్ ఎక్కువ ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది అండి ఒక మనిషిని. ఇప్పుడు సపోజ్ ఒక యాంకర్ ఉన్నారు, ఆయన బీబీసీలో వర్క్ చేయాలనుకుంటారు, ఎందుకంటే ఆ న్యూస్లకి ఇచ్చే తాలూకు విషయం చాలా గొప్పగా ఉంటుంది. సో అలాగే వీళ్ళు తీసిన ఫిల్మ్స్ చాలా గొప్పగా ఉంటాయి. సో దట్ వాళ్ళ వర్క్ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. అరే మనం కూడా ఇలాంటి షార్ట్ పెట్టాలి, అరే మనం ఇలాంటి సినిమా తీయాలి కదా అని అనిపిస్తారు తప్ప స్పెసిఫిక్గా వీళ్ళు అని మనం చెప్పలేమండి. ఇప్పుడు మీరు ఇంటేక్ చేసే ఫుడ్లో కూడా ఒకటి తినేసి మనం ఆపలేము. అన్ని క్వాలిటీస్ ఉంటేనే మీకు ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, కంప్లీట్ మీల్ అనుకుంటారు. అంటే ఫుడ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే దట్ విల్ బి ప్రాపర్ ఫర్ ఎవ్రీ పర్సన్. ప్రతి మనిషి మినిమం సాంబారు పప్పు ఇవన్నీ తింటేనే కడుపు నిండి వీళ్ళు. మీరు బర్గర్ పిజ్జా తిన్నా మధ్యలో లేయర్స్ ఉంటాయి, ఇట్ బి కంప్లీట్ మీల్. సో యాక్టర్స్ అయినా టాపింగ్స్ వేసుకోవాలి, యాక్టర్స్ అయినా ఎవరికైనా సరే ఒకళ్ళు అనేది ఉంటారండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక్కొక్క యాక్టర్స్ లో ఒక్కొక్క విషయం నచ్చుతుంది, ఒక్కొక్క డైరెక్టర్స్ లో ఒక్కొక్క అరే ఇది సార్ ఎవ్రీ లైఫ్ ఈజ్ ఏ కంప్లీట్లీ లెర్నింగ్ ప్రాసెస్ సార్. డెఫినెట్లీ. ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఇట్స్ ఎ టీమ్ వర్క్. నేను ఎంత మంచి డైలాగ్ రాసినా ఆయన గొంతులో నుంచి వస్తేనే అది అద్భుతంగా ఉంటుంది. దీనిలో క్వాలిటీస్, గొప్ప క్వాలిటీస్ ఏంటి అంటే ఆయన రాసిన మాటలు నా గొంతు నుంచి ఎలా వస్తుందని అబ్జర్వ్ చేసి నాకు తగ్గట్టు మళ్ళీ మార్చుకునేవారు. ఓకే. అంటే మనం అన్నిట్లోనే పర్ఫెక్ట్ ఉండలేమండి, ప్రతి మనిషి అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండరు. బట్ మీకు నాలో నచ్చిన విషయం ఏదైతే ఉంటుందో అదే ఎక్కువ చూపించాలి. అంటే యాక్టర్స్ కూడా అంతే కదా, వాళ్ళు షేపింగ్ అలానే చేసుకుంటారు. లైక్ కొంతమంది కొన్ని ఆ క్రాఫ్ట్లో కూడా వాళ్ళు ఏది కామెడీ బాగా చేయగలరా లేదంటే ఎమోషన్ బాగా చేయగలరా అంటే వాళ్ళు పిక్ చేసుకునే ఫిలిమ్స్ కూడా అలానే ఉంటాయి, ఆ జోనర్లోనే ఉంటాయి. బట్ ఆ విషయం నేను ఇప్పుడు చెప్పిన విషయం నాకు ఈ మధ్య తెలిసింది. ఆయన షూట్ చేసేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేసేవారు, ఆయన ఎందుకు చేసేవారో నాకు తెలియదు. అడిగితే ఇది ఇలా అయితే బాగుండేది అంటారు. ఇప్పుడు నేను ఆ షూట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే డబ్బింగ్ చెప్పేవాడిను అప్పుడు నాకు ఆ ఫీల్ అయింది. నేను ఒకరోజు అడిగా, అవును జీ నేను అందుకనే చేశాను. ఏంటి వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్? అంటే ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా చేశారు కదా, ఐ డోంట్ వాంట్ ఆస్క్ యూ అంటే లైక్ ఎంత ఫిల్మ్ బడ్జెట్ అయింది ఇదేం అడగను, కానీ ఒక మూవీ మనం క్రాఫ్ట్ని పైకి తేవాలంటే అన్ని క్రాఫ్ట్స్ని కలిపి ఒక మూవీలా తేవాలంటే కూడా చాలా కాస్ట్ అవుతుంది కదా. సో మీ బ్యాక్డ్రాప్ ఏంటి, అసలు హీరోగా అవ్వడానికి ఏంటి? హీరో అవ్వడానికి అదేండి, చిన్నప్పటి నుంచి ఫస్ట్ అయితే నాకు అదే పట్టుదల ఉంది, పక్కనే ఆర్టిస్ట్ అవ్వాలని. నాకు ఎక్కడ పుట్టిందో కోరిక, కానీ ఆ కోరిక ఒకటి ఉండిపోయింది నాకు. ఇంకోటి ఏంటి అంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మాకు చిన్న బిజినెస్లు ఉన్నాయండి. ఓకే. మా జాయింట్ ఫ్యామిలీ. ఓకే. సో వాళ్ళ ఇంట్లో అలా కన్విన్స్ చేసి ఆడిషన్స్ చాలా చేసి యాక్టర్ అని అనుకున్న తర్వాత మనం తిరుగుతుంటాం కదా బయట, ముందు ఎవరు డబ్బు పెట్టడానికి సిద్ధం అవ్వరు. సో చాలా ట్రై చేశా, కానీ అది నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి ప్రొడ్యూస్ చేస్తాను. సో నాకు అర్చన గారు అంటే లైక్ ఆకాశం నటితో అని పాట గుర్తొస్తుంటుంది. ఈ కాస్టింగ్ ప్రాసెస్లో వై అంటే ఫస్టే రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకున్నారా, అర్చన గారిని అనుకున్నారా, లేదంటే సమ్ పర్సన్స్ని ట్రై చేసి, డోంట్ నేమ్ ఇట్, పర్సన్స్ని ట్రై చేసి వీళ్ళు కూడా బాగుంటారని అప్పుడు తీసుకున్నారా? లేదండి, అదే లేదండి. ఫస్ట్ నుంచి కూడా వెన్ వీ మేక్ ఏ ఫిల్మ్, వెన్ వీఆర్ రైటింగ్ అప్ ఎ స్టోరీ, వెన్ వీఆర్ బిల్డింగ్ అప్ ఎ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ని మనం బిల్డప్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు మెయిన్ పొటెన్షియల్ పాయింట్స్ కొన్ని డాట్స్ పెట్టుకుంటాం. ఇంత హైట్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాంటి ఎడ్యుకేషన్ ఉండాలి, ఇలాంటి థింగ్స్ ఉండాలి, ఒక తల్లి అన్నాడు ఇలా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు కొన్ని క్వాలిటీస్ మనకి మైండ్లో మనం పెట్టుకున్నప్పుడు స్పెసిఫిక్గా ఒకరి దగ్గరికి వెళ్ళి అడగవలసిన అవసరం లేదు, ఒకరినే వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగచ్చు. సో అలాగే వెన్ ఆల్ దీస్ థింగ్స్ వీ డిస్కస్డ్ ఆన్ ద పేపర్, ఒక తల్లి అందంగా ఉండకూడదు, తల్లిలాగే ఉండాలి, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, గోదావరి అమ్మాయి, గోదావరిలో పుట్టి పెరిగి ఉండాలి ఆవిడ. సో గోదావరి అంటే హాట్ సన్, చిన్న డార్క్ షేడ్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. చాలా సీరియస్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు, చాలా చిట్చాట్ ఇది. సో రాజేంద్ర ప్రసాద్ సార్ పక్కన ఈక్వల్ లెంత్ ఉండాలి. దేని గురించి అంటే ఇదేదో ఒక తండ్రి మీద కాదో లేదంటే సెపరేట్ గా మదర్ కాదో కాదు, తల్లిదండ్రులకి ఇప్పుడు మనం మన తల్లి రెప్లికా, సారీ మన తల్లిదండ్రుల రెప్లికా. మనం చూస్తే మన నడవడికను చూస్తే మన బిహేవియర్ని చూస్తే వీళ్ళ తల్లిదండ్రులు ఎంత గొప్ప రా అన్న ఫీలింగ్ కలగాలి. తెలుసుకోవాల్సిన అవసరం లేదండి, వాళ్ళ పేర్లు పెద్దగా తెలియవలసిన అవసరం లేదు. సో ఆ డిఎన్ఏని చూపించడానికి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి
సూపర్ స్టార్ ఎవరు అంటే మన రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే బాయ్ నెక్స్ట్ గర్ల్ లాంటి అమ్మాయి ఎవరు అంటే అర్చన గారు. సో ఇలాంటి వాళ్ళిద్దరికి ఇలాంటి జెమ్ ఆఫ్ ఎ క్యాండిడేట్ పుడతాడని చెప్పాలి నేను. సో అలా చెప్పే ప్రాసెస్లో ఏంటంటే దిస్ ఇస్ ద బెస్ట్ వాట్ వీ థాట్ అండ్ వీ ప్రొసీడెడ్ అండ్ ఇన్ ద ఫస్ట్ డీల్ ఇట్ సెల్ఫ్ వీ క్రాక్డ్ ఇట్. సో రూపేష్ గారు, వైల్ ప్రొడ్యూసింగ్ ద ఫిలిం, యాక్టింగ్ ద ఫిలిం, ఎక్కువగా నేర్చుకుంది ఏంటో రెండిట్లో? రెండు బ్యాలెన్స్ చేసిన యాక్టింగ్లో నేర్చుకున్నాను. అవునా? ఎందుకంటే అక్కడ నేర్చుకుంది అది ఎప్పుడు తపన ఉంటుంది కదా, ఆర్టిస్ట్ అవుదాం అనుకునే వాళ్ళకి మనకి ఏదైతే ఇష్టమో దాని మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాం. ఆ స్ట్రెస్ తీసుకునే క్రమంలో అక్కడే కొంచెం ఎక్కువ నేర్చుకున్నాం. ప్రొడక్షన్ ముందే ఆల్రెడీ మేము చాలా టైం స్పెండ్ చేసాం ప్రొడక్షన్ మీద, ప్రీ వర్క్ మీద. సో ప్రొడక్షన్ అక్కడే నేర్చుకునే విషయాలు ఎంత తెలివి ఉందో లేక ఇంకేమైనా నేర్చుకోవాలనేది ముందే నేర్చుకొని చేసుకుని అక్కడే అవన్నీ అక్కడే క్లియర్ అయిపోయినాయి బిఫోర్ షూట్ అవన్నీ. ఓకే. బికాస్ బోత్ క్యారెక్టర్స్ నేను క్యారీ చేయదలుచుకోలేదు షూట్కి. ఓకే. అది చాలా అది కొంచెం స్ట్రెస్ గా ఉంటుంది అని నాకు ఎక్కడో అనుకున్నాను. సో అలా ముందే అనుకున్నాను. సో పవన్ గారు, అంటే ప్రీవియస్లీ ఎక్కడైనా వర్క్ చేశారా? వర్క్ బట్ నాట్ మచ్, అంటే అంత గొప్పగా చెప్పుకునే సినిమాలు అంటే జస్ట్ అపార్ట్ ఫ్రమ్ టెక్నీషియన్స్, మూవీస్ పక్కన పెట్టండి. ఐ వాంట్ ఆస్క్ యూ, అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇప్పుడు నేను న్యూ కమర్ టు డైరెక్షన్ అనుకోండి, ఐ డోంట్ నో, అంటే మీరు చెప్పిన పాయింట్ ఇప్పుడు నాకు బాగా అనిపించింది. ఒక ఆర్టిస్ట్ని మనం లుక్ అంటూ ఉంటారు కదా, ఇమాజిన్ చేసుకున్న పాయింట్, ఈయన హీరోకి నాకు ఇలా కావాలి, హీరో ఇలా కావాలి, లేదంటే ఆర్టిస్ట్ ఇలా కావాలనుకుంటారు కదా. మీరు ఇప్పుడు చెప్పినట్టు కలర్ ఇలా ఉండాలి, హైట్ ఇలా ఉండాలి, ఈ పించ్ టోన్ ఉండాలి, ఇలా అనుకున్నారు కదా. సో ఇవి మనకి ఎలా తెలిసాయి, మీకు ఎలా తెలిసాయి? ఎగ్జాక్ట్ నా క్వశ్చన్ తెలియలేదు. దిస్ ఇస్ వాట్ I studied the film, because without studying you can't get a complete grip on 24 crafts. ఇప్పుడు 24 crafts ఫిల్మ్ దేనికంటే ఎవ్రీ మినిట్ ఒక్కో క్రాఫ్ట్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. అస్తమానం ఒకే క్రాఫ్ట్ ఎన్హాన్స్ అవ్వరు. ఇప్పుడు ఏ హీరో ఏడుస్తున్నారు అంటే ఆ ఏడుపు తాలూకు మూడ్ క్రియేట్ చేసే డిఓపి, దాని నుంచి వెనకాల వచ్చే సోల్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ కనెక్ట్ యూ టు ఇన్వాల్వ్ ఇన్ ద సీన్. ఇప్పుడు హీరో నవ్వితే మీరు నవ్వాలి, హీరో ప్రేమలో పడితే మీరు ప్రేమలో పడతారు, హీరో మోసపోతే మీరు మోసపోయినట్టు అనిపిస్తుంది. అలా మీకు అనిపించాలి అంటే దట్ ఒరిజినాలిటీ షుడ్ బి దేర్. సో షష్టిపూర్తి ఈజ్ ఏ ఒరిజినల్ ఫిలిం. ఎందుకు ఒరిజినల్ ఫిలిం అంటే, రాజాసార్ దగ్గరికి వెళ్ళి నేను రెఫరెన్స్ అడగకూడదు, అడగలేను, అడగడం తప్పు. బట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరి దగ్గరికైనా వెళ్తే కొంచెం చనువు ఉంటే, సార్ రాజాసార్ లాగా ఆ పాట కావాలి సార్ అని చెప్పగలం. సో ఇక్కడ అది ఒరిజినల్, ఆయన ఏమిస్తున్నారో అది సాంగ్. ఇది ఐఎమ్ రెడీ టు గెట్ కాపీడ్ బికాస్ ఐ వాంట్ బి అన్ ఒరిజినల్. ఇన్ ది సేమ్ వే తరణి సార్ ఏమైనా న్యాచురల్ లొకేషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే తరణి గారు రెఫరెన్స్ ఇస్తారు. సో అలాంటి అంత గొప్ప వ్యక్తి మా సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇట్స్ ఒరిజినల్ ఫిల్మ్ అన్నప్పుడు అసలు వేరే థాట్ లేదండి. సో అండ్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ, ఇంత టెక్నీషియన్స్ ఇంత మంచి తెచ్చినప్పుడే ఇట్ విల్ బి గుడ్, సౌండ్స్ గుడ్ యాక్చువల్లీ. అంటే ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా ఆయన. yes sir, yes, and he's a Padmasri too. He's an only art director who got Padmasri. Yeah, that's true. సో యాక్చువల్లీ ఆ పాయింట్స్ బాగుంటాయి. అంటే ఇంతమంది వచ్చినప్పుడు మనం ఎక్కడైనా డౌన్ అయినా వాళ్ళ వర్క్ ఎన్హాన్స్ చేస్తుంది అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదేనండి, ఇప్పుడు సార్ బిలీవ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇదే స్టోరీ నేను చాలా మందికి వెళ్ళి నరేట్ చేశాను. నేను మీకు ఫస్ట్ చెప్పాను, ఇలాంటి సినిమా డైరెక్ట్ చేయడం కన్నా ప్రొడ్యూస్ చేయడం కష్టం. బికాస్ ఇదొక అన్లిమిటెడ్ ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుందని అనుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మాట మనం కాదనలేము. ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టు నాకు ఇది కావాలంటే మనం ఇవ్వాలి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు భోజనం పెడతాను, నేను తీసుకొచ్చిన తర్వాత 2 ఇడ్లీ తిని వెళ్ళిపోండి అంటే కష్టం అది. సో ఆయన అన్నిటికీ ప్రిపేర్ అయ్యి, దో నేను న్యూ కమర్ అయినప్పటికీ కూడా హీ ఇమాజిన్డ్ 79th డే. అంటే ఫస్ట్ అంతా షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని చాలా బాగుంటామండి. వర్క్లో దిగిన తర్వాత ఒక మాట, ఆ మాటకి ఇంకో మాట, దాని మీద కోపం, ఇలాంటివి వస్తూ ఉంటాయండి ఎప్పుడైనా. రెండోది ఏంటంటే, మేము పెద్దవాళ్ళతో పనిచేస్తున్నామని చాలా కాన్షియస్గా ఎవ్రీ సెకండ్ ఉండేవాళ్ళు అండి. అది సార్ అమౌంట్ వైజ్గా అయినా, మేము టైం టు ఆన్ టైం సెట్ ఉండటమైనా, లేదా ఆన్ టైం ఆయనకి ఏం డీటెయిలింగ్ కావాలో పేపర్ వర్క్ అంతా ప్రాపర్గా చేసుకుని ఏంటి అంటే, లైక్ ఆబ్వియస్లీ సీనియర్ యాక్టర్స్ అన్నప్పుడు టైమింగ్ కానీ ఆ పంక్చువాలిటీ అంతా ఉంటుంది. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటి, సెట్కి రావడం ఏంటి, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏంటి, ఎలా స్టోరీ వింటారా, డైలాగ్ అడుగుతారా, లేదంటే ఆయన బిహేవియర్ ఏంటి ఆన్ సెట్?
అసలు స్టోరీ వింటారా లేకపోతే ఆన్ సెట్ లో సీన్ పేపర్ అడుగుతారా అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఆ విషయం నాకు తెలియదు. బట్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ గా యాజ్ యాక్టర్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆయన ఇప్పుడు డైరెక్టర్ గా 9 o'clock టైం ఇచ్చారు అనుకోండి, ఆయనకి ఆయన 8కే వచ్చేస్తారు. మాకైతే జరిగింది అది. హాఫ్ అన్ అవర్ 1 hour ముందే వచ్చేసి నాకు పిలిచేవారు వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, వచ్చేసారంటే ఇంత తొందరగా ఎందుకు వచ్చారు, 9 o'clock చెప్పారు కదా అంటే ఆ భయంతో మేము తొందరగా వెళ్ళేవాళ్ళం. ఏదో ఒక్కరోజు 2 రోజులు బాగుండేది. తర్వాత అర్థమైపోయింది 9 చెప్తే 8కి వస్తారు, 10 చెప్తే 9కి వస్తారు. సో అంటే ఆయన ఎందుకు వస్తారో తెలియదు కానీ మమ్మల్ని అడ్జస్ట్ చేయడానికి వచ్చేవారు. ఏంటో వీళ్ళు తొందరగా వస్తున్నారు, లేదంటే నేను తొందరగా వెళ్తే వీళ్ళు కాన్షియస్ గా వర్క్ చేస్తారని అలా అనుకుని మేబీ అలా ప్లాన్ చేసుకుని వచ్చేవారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఆయన చెప్పాల్సిన మాట అసలు ఏమీ లేదు. అందరూ ఆయన 360 degree చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అది ఆయనకి ఈజీ అయింది. బట్ నన్ను ఎలా చూపించాలనే దానికి నేను వర్క్షాప్ చేసుకున్న దగ్గర మళ్ళీ కొంచెం కంఫర్ట్ అయింది. అండ్ పర్సనల్లీ యాజ్ అ ఆర్టిస్ట్ గా నేను కూడా ఆయన దగ్గర చాలా నేర్చుకోవడానికి నాకు చాలా స్టఫ్ దొరికింది. బికాస్ న్యూ కమర్ అండ్ ఫస్ట్ ఫిల్మ్. ఈ సినిమా నేను ఇప్పుడు ఆయనతో కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు ముందు ప్రిపేర్ అయ్యి ఏదో వెళ్ళేవాడిని అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేదో చెప్తున్నాను, అది నాన్ సింక్ లో ఉండేది. సార్ ఒకసారి ఫస్ట్ షాట్లోనే పక్కకి పిలిచి ఇది కాదు ఇలా నాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. ఐ ఫాలో దట్. అదే దాని తర్వాత నాకు ఈజీ అయింది. అండ్ ఆ క్రమంలో చాలా అంటే ప్రతి సీన్ నుంచి ఆయన దగ్గర గ్రాప్ చేసుకోవాల్సిన థింగ్స్, లేకపోతే ఒక సీన్ తాలూకా ఇంటెన్సిటీ నేను ఇమాజిన్ చేసుకునేది పక్కన పెట్టేస్తే ఆయన దగ్గర నేర్చుకునేది చాలా ఉండేది. సో నాకు ఈ సినిమా నాకు చాలా నేర్పించింది. నాకు చాలా ఈజీ ఉంటుంది కమింగ్ ఫిల్మ్. మీరు డబ్బింగ్ కి ప్రతిరోజు వచ్చేవారండి. రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్తుంటే సెకండ్ యాక్టింగ్ కదా, అంటే లైక్ మనం స్క్రీన్ మీద చేసేదానికన్నా బికాస్ మ్యాచ్ చేయడం ఇంకా డబుల్ కష్టం. ఇప్పుడు ఈయన ప్రతిరోజు వచ్చి లేదు సర్జీ ఆయన 30 years చేసేటప్పుడు ఆయన వోకల్ని ఎలా మార్చారు. కొంచెం ఏజ్ వచ్చేటప్పుడు ఆ చిన్న బొంగురు ఉంటుంది. బికాస్ వోకల్ కార్డ్ మనం 60 years నుంచి మాట్లాడి అరిగిపోద్ది. 60 years వచ్చేటప్పటికి మీరు 16 సంవత్సరాల కుర్రోడు వాయిస్ ఉండదు. సో అది ఎలా మాడ్యులేట్ చేయాలి, హీ యూస్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. బేసిక్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ఏ టీచర్ పర్సనాలిటీ అండి. ఆయన ఈజ్ లైక్ ఎ టెక్స్ట్ బుక్ స్టఫ్. మీకు ఏ పేజ్ కావాలని ఒకసారి తిప్పుకొని చూసుకొని ఒకసారి ఏం సార్ ఇదంటే చెప్తారు ఆయన. బికాజ్ ఆయన యాక్షన్ రోల్ అంటూ లేదు కదా, హీ హస్ డన్ హారర్ ఫిల్మ్స్ అన్నీ చేశారు. సో మాకు అది యాజ్ అన్ యాక్టర్గా ఆయనకి, యాజ్ అ డైరెక్టర్గా నాకు అర్చన గారు, ప్రొడ్యూసర్గా కూడా నాకు 100% ఇట్స్ ఎ ప్లస్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ వర్కింగ్ విత్ సార్ అండ్ అఫ్ కోర్స్ మేడం ఆల్సో, అర్చన మేడం ఆల్సో. లైక్ యాజ్ అ డైరెక్టర్ మీరు సీన్ ఊహించుకునేటప్పుడు ఏం ఫస్ట్ థింక్ చేస్తారు? లైక్ లైటింగ్, సౌండ్ ఆర్ ఎల్స్ కలర్, ఏం ఇమాజిన్ చేసుకుంటారు వెళ్ళేటప్పుడు మేకింగ్ కానీ? ఫస్ట్ ఓన్లీ ఏంటంటే సంభాషణలు, ఓన్లీ ద కాన్వర్సేషన్స్ వాట్ యూ బోత్ విల్ టాక్. అంటే నాకేమి లేక అంటే ఒక పూర్వం మన చిన్నప్పుడు మన మదర్స్ వాళ్ళ టైంలోని రేడియోలో కథ వినేవారు, రేడియోలో సినిమాలు వినేవారు. సో మీకు విజువల్ ఉండదు, వాళ్ళు ఇమాజిన్ చేసుకునే వాళ్ళు. సో ఇక్కడ కూడా డైలాగ్స్ ఏంటంటే ఐ వెరీ సారీ టు మెన్షన్, మనం ఇఫ్ యూ కాంట్ సీ ఆల్సో ఇఫ్ యూ లిసన్ యూ కెన్ అండర్స్టాండ్ షష్టిపూర్తి ఫిల్మ్. మీకు ఆ ఫ్లో తెలుస్తుంది. ఈవెన్ దో కొంతవరకు కూడా లైక్ మనకి క్యాసెట్స్ ఉండేవి బయట, మనం పక్క ఊరికి వెళ్ళేటప్పుడు క్యాసెట్ వేసుకునే వాళ్ళు. నాకు బాగా గుర్తు స్టాలిన్ సినిమా విన్నాం, ఆడియో వీడియో ఉండేది. సో ఆ ఫార్మాట్ అండి, ఆ ఫార్మాట్ నే మేము ప్రాపర్ గా ఫాలో అయ్యాం. ఓకే. ఈవెన్ ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మేము రాసుకుంది కాబట్టి దీంట్లో ముందు సౌండ్ తీసుకొచ్చి అలా చేసి అంత హార్డ్ వర్క్ చేయాల్సిన ఉండదు. అండ్ మేము రాసుకోవడమే స్ట్రాంగ్ పాయింట్ రాసుకున్నాం. సో ఆ స్ట్రాంగ్ పాయింట్ లో జస్ట్ మాటలే కొంచెం అటు ఇటు చేయడం తప్ప, దాన్ని చాలా సినిమాలు ఈ మధ్య ఏంటంటే ముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ తీసేసుకుని దాన్ని బట్టి కనెక్ట్ అయ్యాను. సో కొన్ని సినిమాలకి అలా అంటే కొత్త ట్రై చేసేదానికి అలా, ఇది కొత్త ట్రై కాదు బట్ కొత్తగా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆయన రాసుకున్న అంత గొప్పగా రాసుకోవడమే చాలా ప్లస్. అది అంత ఇంపార్టెన్స్ సినిమాకి ఎన్ని సీన్స్ ఇంపార్టెంట్, మా దాంట్లో అన్ని సీన్స్ ఇంపార్టెంట్. కొన్ని సినిమాల్లో ఒక సీన్ లేస్తే మిగతా అంతా ఫస్ట్ హాఫ్ లేచింది, తర్వాత సెకండ్ హాఫ్ లో ఒక సీన్ 2 సీన్లు లేచి ఇలా కాకుండా ఇది ఏంటంటే రియల్ స్టోరీ లాగా ఉంటుంది మాది.
సో ప్రతి సీన్ ఇంపార్టెంటే. సో అంత ఇంపార్టెంట్ గా ఆయన ముందే రాసుకున్న తర్వాత జస్ట్ అక్కడ ఏమన్నా అనిపిస్తే జస్ట్ మాటలు తప్ప వేరే మనం ఇమాజిన్ చేసుకునే ఉండదు. వేరే ఏదో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ముందే తీసుకోనో లేకపోతే లైటింగ్ అక్కడ మారిందంటే మాటలు మారుతాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ బేస్ చేసుకొని కొంతమంది రైటర్స్ డైరెక్టర్స్ సీన్ కూడా రాసుకుంటారు. బట్ దీనికి అలాంటి రిక్వైర్మెంట్ లేదు, బికాస్ దిస్ ఇస్ నాట్ ఇది నార్మల్ కామన్ మ్యాన్ జరిగే స్టోరీ. యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ లో ఇప్పుడు మనం సాంగ్స్ తీసేటప్పుడు సాంగ్ ప్లే చేస్తారని తెలుసు, అంటే వాళ్ళ స్టెప్స్ వేయడానికి. సీన్స్కి ఎలా అంటే యాక్టర్స్ మూడ్ డిఫైన్ చేయడానికి వాళ్ళు ఇంకా బెటర్ ఇవ్వడానికి ఏమైనా ఆర్ఆర్ ప్లే చేయడం లాంటివి జరుగుతుంది. అలా తీసుకోవట్లేదు, బికాస్ అలా తీసుకుంటే మీకు ఒరిజినాలిటీ పోతుందండి ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు రాజా సార్ ఏం ఊహించుకుని మ్యూజిక్ ఇస్తారు విజువల్ చూడకుండా? బట్ అలా జరిగి ఉన్నాయి కదా కొన్ని సినిమాలు. సార్ డెఫినెట్ గా సి ఐ టెల్ యూ, ఇప్పుడు ఒక దెయ్యాల సౌండ్ వింటే నేను హారర్ స్క్రిప్ట్ రాయగలను అంటే మన ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడు రాజేశ్వరికి మనం ఏదైతే విజువాలిటీ అండి, అది ఎలా ఉంటుంది అంటే కొంతమంది రైటర్స్ కి వాళ్ళ స్టైల్ ఉంటుంది, కొంతమంది డైరెక్టర్ వాళ్ళ స్టైల్ ఉంటుంది, కొంతమంది ఆర్టిస్ట్లకు కూడా కొన్ని స్టైల్స్ ఉంటాయి, కొంతమంది ఓన్ గా చేస్తా అనుకుంటారు, కొంతమంది లేదు, కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేస్తా అంటారు. ఈవెన్ రాయల్ ప్రసాద్ గారు కూడా ఏదైనా సీన్ చేస్తే సార్ సీన్ చాలా బాగా వచ్చింది ఒక్కసారి వచ్చి చూడండి అని నేను మానిటర్ లైఫ్ లో చూసేవారు కదా. లైఫ్ లో చూడలేదు అదే అనేవారు సెట్ లో, నేను లైఫ్ లో మానిటర్ చూడలేదని. సరదాగా కట్టి చూపించినా సరే అసలు చూసేవారు. నువ్వు నవ్వుగా, నవ్వావుగా, ఓకేగా, ఓకే. అంటే యూజువల్లీ మామూలు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఎలా అంటారంటే ఒక సీన్ మొత్తం చేసిన తర్వాత డైరెక్టర్ కానీ లేదంటే కెమెరామెన్ కానీ చూడండి ఎలా వచ్చిందని చూపిస్తారు కదా, అలా కూడా ఆయన చూసేవారు కాదు. అంటే వై అంటే డిడ్ యు ఆస్క్ ఎందుకని ఏమని అడిగారు? యా, యు నో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ బాడీస్ ఎక్స్ప్రెషన్ వాట్ హి హస్ గివెన్. అంటే ఆయన ఏం ఇస్తున్నా కెమెరాకి, నవ్వుతున్నప్పుడు మీ చెవు వెనక్కి వెళ్ళింది అన్న విషయం మీకు తెలుసా? అంత పర్టికులర్ తెలుసు. సో హీ హ్యాస్ ఎ కంప్లీట్ గ్రిప్ ఆన్ హిస్ బాడీ. సార్ మీరు 4 అడుగులు వేసి వస్తున్నారు, 4 అడుగులు వద్దు, నెమ్మదిగా 2 అడుగులు ఏంటంటే 2 అడుగులు వేస్తారని. మీరు మంచినీళ్ళు తాగే షార్ట్ ఉంది సార్, ఇక్కడ మొదలయ్యి ఇక్కడికి వచ్చి ఎండ్ అవుద్ది, లోపల గ్లాస్ నీళ్ళు తాగేయాలంటే హీ విల్ మేనేజ్ పర్ఫెక్ట్లీ. సో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరం లేదు సార్ దానికి. అంటే ఒక ఫిల్మ్ కి కాస్టింగ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది లైవ్ చూస్తే చాలా షాక్ అవుతుంది ఇలాంటి థింగ్స్. అంటే మేబీ పర్టికులర్లీ బాగా క్రాఫ్ట్ పిచ్చుండి, అందుకే నేను మీకు ఇందాక చెప్పాను పిచ్చుండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే అరే ఇట్లా ఇది అని అనిపిస్తుంది. బయట ఇప్పుడు అందరు ఆడియన్స్ అవి అబ్జర్వ్ చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి సీన్ కనెక్ట్ అవ్వాలి. ఎవరు డీప్ గా ఆలోచిస్తారంటే మేబీ రివ్యూ చేసే వాళ్ళు లేదంటే బాగా సినిమా బఫ్ అయి ఉండే వాళ్ళే సినిమా బగ్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మామూలుగా అయితే ఆడియన్స్ ఏంటి ఇచ్చామా నవ్వామా బాగుందా ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ కూడా తెలుస్తుంది. కానీ దాని వాళ్ళు మనం ఫిల్మీ బగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినంత గట్టిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. వాళ్ళ అభినయం బాగుంది అంటారు లేదా చాలా బాగుంది అంటారు, అంతే తప్ప దే కాంట్ గివ్ ఎ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. బట్ వాళ్ళకి అదే ఫీల్ అవుతారు. అవును, బట్ ఇప్పుడు ఆడియన్స్ కూడా ఫీల్, ఇప్పుడు ఒక ఎమోషన్ సీన్ ని రాయల్ ప్రసాద్ గారు చేస్తున్నప్పుడు లేకపోతే ఎనీ ఆర్టిస్ట్ స్క్రీన్ మీద చేస్తున్నప్పుడు ఆడియన్స్ చూసిన తర్వాత అది ఎందుకు ఫీల్ అవుతారు అంటే అవన్నీ ఎలిమెంట్స్ ఉంటేనే ఫీల్ అవుతారు. అంత ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి పోర్ట్రే ఆర్టిస్ట్ చేస్తేనే అవుతారు. బట్ వాళ్ళకి ఏంటంటే బాగుంది బాగా చేశారు అండ్ దే ఆర్ ఫీలింగ్, అంటే వాళ్ళకి మనం ఎమోషనల్ సీన్ చూపిస్తుంటే అలా ఫీల్ అవుతున్నారంటే మనం ప్రాపర్ చేసినట్టు. కానీ వాళ్ళు అంత ప్రాపర్గా కన్వే చేయలేరు మాటల్లో. బాగుంది అంటే బాగుంది, సినిమా బాగుందంటే బాగుంది అనుకుంటారు. మీరు అన్నట్టు రాజా గారిని మళ్ళీ అడగడిగారా ఏమైనా లైక్ ఈ బీజిఎం నాకు ఇంకొకలా కావాలి ఆర్ఎల్స్ ఎనీథింగ్? అసలు ఛాన్స్ అవసరం లేదు సార్. నేను అంటుంది ఏంటంటే మీకు అర్థం కాలేదు, అక్కడ ఆల్రెడీ ఒరిజినల్ క్రియేషన్ ఉంది కదా. ఇప్పుడు ఆయనకి మనం ఒరిజినల్ క్రియేషన్ అంటే విత్ ఇన్ సెకండ్ లో ఆయన కొత్త క్రియేషన్ ఇస్తాడు. మరి అలాంటప్పుడు వై ఎగ్జాంపుల్స్, వై రెఫరెన్స్లు? అండ్ ఇందాక సార్ అన్నట్టు బి ఒరిజినల్. మనం కాపీ కావాలనుకుంటే ఎవరి దగ్గర రెఫరెన్స్ ఇచ్చి తీసుకోవచ్చు. బై ఇళయరాజా గారు కొత్త మ్యూజిక్ ఒరిజినల్ ఫిల్మ్ because everybody is original here. Yes, we made it original people because Karthik Anna, his cut was amazing. He's very smooth. మీరు కళ్ళు మూసి తెరిచేలోపు వెళ్ళిపోతుంది కట్, ఎప్పుడు పడిందో కూడా తెలియదు. You will get into that feel. ఇప్పుడు ఒక అంబులెన్స్ వెళ్తే మీ గుండెల్లో ఒక రకమైన సౌండ్ ఉంటుంది. ఎందుకు? సౌండోగ్రఫీ ఉంటుంది దాన్ని. మనకు ఉన్న దానికన్నా ఎక్కువ గుండెకి తగిలితే మనకు ఆ ఫీల్ వస్తుంది. దట్స్ వాట్ రాజా సార్. సౌండ్, ఆయన పేరే సౌండ్. సౌండ్ ఆయనకి వెన్నతో పెట్టిన విజిలెంట్. ఆయనకి ఒక సీన్ని ఏం ఎన్హాన్స్ చేయాలి, ఈ సీన్కి ఏం అవసరం, ఈ సీన్కి అసలు స్కోర్ అవసరం లేదు. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయిన తర్వాత ఫిల్మ్ మీరు యూ మార్క్ మై వర్డ్
ఇట్స్ రాజా సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ బి ద టాప్ నాచ్ ఫర్ ద ఫిలిం. ఈ మధ్యకాలంలో మీరు వినుండ్రు అలాంటి సాంగ్స్ ఎందుకు అడగలేదు ఆయన్ని అంటే లైక్ మేబీ డేట్ టైం ఏం చాలక ఏంటి అసలు అంటే ఓన్లీ బీజిఎం వరకే మీరు అన్ని అన్నారా లేదంటే టోటల్ సినిమా అంతా ఆయనే. అంటే బేసిక్ గా మేము అనుకున్న తర్వాత రాజా గారు ఎందుకు అనుకున్నాము అంటే సాంగ్స్ ఎలాగో ఆయన ఇచ్చే మెలడీస్ ఆబ్వియస్లీ అన్ని బాగా వస్తున్నాయి, కానీ అది కాకుండా మేము తీసే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టచ్ పడితే సినిమా హైప్ వేరే ఉంటుంది. లైక్ మ్యూజికల్ జర్నీ లైన్ ఆఫ్ సినిమా మాది, విజువల్ బ్యూటీతో సహా మ్యూజికల్ జర్నీ. అంత మంచి గోదావరి షార్ట్స్ అంత ఫ్రేమింగ్స్ ఉన్నప్పుడు దానికి బీజిఎం పడితేనే ఫీల్ వస్తుంది. ఇప్పుడు మీరు క్లోజ్ లో పెట్టారు అనుకోండి, కింద చిన్నగా ఏదో డప్పు కొట్టినా పర్లేదు, అర్థం అయిపోద్ది ఏదో నడుస్తుందని. కానీ ఒక లాంగ్ షార్ట్స్ పెడుతున్నప్పుడు ఎక్కడో 1 కిలోమీటర్ అవతల ఎవరో హీరోయిన్స్ ఉన్నప్పుడు మాకు షార్ట్ ఉంటుంది టెంపుల్ లో, మీరు బిగ్ స్క్రీన్ లో చాలా ఎంజాయ్ చేస్తారు. అది గోదావరి మధ్యలో టెంపుల్ ఉంటుంది పట్సీమ, అది ఇట్ సైడ్ నుంచి గోదావరి ఇట్ సైడ్ నుంచి మేము లెన్స్ తెప్పించాం స్పెషల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి. జస్ట్ మేము ఇద్దరు కన్వర్షన్ ఉంటుంది, మాది హీరోయింది కానీ ఇంటెన్స్ కన్వర్షన్. సో ఆ లెన్స్ లో కాపీ చేస్తారు. ఈయనకు అలా కావాలి అంటే డిఓపి గారికి అడిగితే డిఓపి గారు సార్ ఇది ఇక్కడ ఉండదు బాంబే నుంచి తెప్పియాలి అని మేము ముందే 2 days ముందే అనుకుని తెప్పించి రాజమండ్రి. సో అలాంటివి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడకపోతే మీకు అది ఫీల్ అవ్వదు. ప్రాపర్ క్లియర్ గా విజన్ ఉందనుకోండి, దానికి చిన్న ఎన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాఫ్ట్ ఇస్తే సీన్ ఇంటెన్సిటీ బేస్ చేసుకొని చిన్నగా ఇస్తే సరిపోద్ది. కానీ అంత లాంగ్ షార్ట్స్ అంత బ్యూటీ చూపిస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వాట్ మేము రాజా గారిని చూస్ చేసుకున్నాం. సాంగ్స్ డెఫినెట్లీ ఆయన సాంగ్స్ బాగుంటాయి, కానీ సినిమాలో అన్ని సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్ మా లాంటి సినిమా. ఇట్ విల్ లిఫ్ట్ ఫిల్మ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఫైనల్లీ ఐ లాస్ట్ వన్ థింగ్, యాక్చువల్లీ ఎడిటర్ వరకు వస్తే హీ డిడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, అందులో చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. కానీ మనం విన్నది ఏంటంటే చాలా మటుకు ఎడిట్ టేబుల్లో గొడవలు అవుతూ ఉంటాయని విన్నా. అంటే మనం ఆన్సర్బుల్ అవ్వాలి. కొంతమంది ఇప్పుడు సూపర్ అంటే సీనియర్ ఎడిటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు విజన్ ఉంటుంది. ఎందుకంటే మనం పిక్చర్ డైరెక్టర్ చూసే విజన్ ఒకటి, ఎడిటర్ ఒక విజన్లో చూస్తారంటారు కదా. ఎందుకంటే నేను కొంతమంది ఎడిటర్స్తో మాట్లాడినప్పుడు విన్నది ఏంటంటే వాళ్ళ విజనరీ డిఫరెంట్గా ఉంటుందంట మీరు చెప్పే సీన్స్ కన్నా. సో ఈ ఎడిట్తో వర్క్ చేసినప్పుడు ఎడిటర్తో మీకేమనిపించింది? మీరు కార్తిక్ అన్న ఈజ్ లైక్ అవర్ మా ఫ్యామిలీ మెంబర్. ఆయన కార్తిక్ అన్న, నేను కార్తిక్ అన్నకి ఫస్ట్ టేబుల్ మీద కూర్చోబెట్టి కథ మొత్తం చెప్పాను. కథ మొత్తం చెప్పి అన్న ఈ సీన్ ఇలాగే తీస్తున్నా, ఈ సీన్ రౌండ్ ర్యాలీలో తీస్తున్నా, ఈ సీన్ ఇలా తీస్తున్నా, ఈ సీన్ ఇలా తీస్తున్నా. మాది ప్రీ వర్క్ ఎలా ఉంటుంది అంటేనండి, హీరో గారికి ఒక టైం చెప్తాం, ఆ టైంకి ఆయన వస్తారు. ఈ ప్రాక్టీస్ హిస్ లైన్స్, హిస్ ప్రాక్టీస్ హిస్ లుక్. ఫిల్మ్ లో చాలా లుక్స్ ఉంటాయి. ఫిల్మ్ లో డిఫరెంట్ వే ఆఫ్ సాంగ్స్ లో డిఫరెంట్ వే ఆఫ్ లుక్ ఉంటుంది. ఫిల్మ్ లోకి వచ్చేటప్పటికి విత్ బిహేవియర్ there will be change in him. The way he speaks will be different. His body language first okla untadi, tarvata okla untadi. So all these things he used to practice and he used to go and take rest. అప్పుడు మళ్ళీ ఆయన ఆర్టిస్ట్ తీసేసి ప్రొడ్యూసర్ గా వచ్చి కూర్చోరు. అప్పుడు ఏంటంటే ఎదుర్కొంటే డిఓపి గారు, కార్తిక్ అన్న ఎడిటర్ గారు, ఎదురు పక్క కాస్ట్యూమ్ డిజైనర్ ఐషా గారు, నేను, మా కొరియోగ్రాఫర్ మూమెంట్ ఏంటి, ఈ మూమెంట్ కి ఎలాంటి బట్టలు వేస్తే కంఫర్టబుల్. ఆన్ సెట్ లో ఎడిటర్ ఖచ్చితంగా వచ్చి కూర్చుంటారా అంటే కార్తిక్ గారు వచ్చి కూర్చున్నారా? ఆన్ సెట్ గురించి మాట్లాడతలే, మేము షూట్ కి వెళ్లే ముందే హీ నోస్ వాట్ వి ఆర్ గోనా మేక్. డే 1 నుంచి కథ మేము ఓకే చేసుకుని స్టార్ట్ చేద్దాం అనుకున్న డే 1 నుంచే ప్రీ వర్క్ లో డిఓపి గారు, వీక్లీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే డిఓపి గారు, ఎడిటర్, డైరెక్టర్ గారు, నేను నలుగురం కూర్చొని చేసుకునే వాళ్ళం. సాంగ్స్ షూట్ చేసేటప్పుడు మళ్ళీ మీరు సార్ చెప్పినట్టు కొరియోగ్రాఫర్, కాస్ట్యూమర్స్ ని వాళ్ళని, అది డిఫరెంట్. బట్ ముందే సో ఆ ముందు వర్క్ చేయకపోతే మీరు అన్నట్టుగా మేబీ పాయింట్ చెప్పేసి తర్వాత కొన్నిసార్లు కొన్ని సినిమాలు పాయింట్ చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇప్పుడు మీరు పొద్దున్న నుంచి రాత్రి మధ్యాహ్నం వరకు ఇంట్లో, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇంట్లోనే ఉంటారు, కానీ రాత్రి 12 గంటలకు మాత్రం బయటకు వెళ్తూ ఉంటారు. ఇది పాయింట్ సార్ అంటే ఎక్కడికి వెళ్తాను 12 గంటలు కానీ అనుకుంటారు మీరు. దీన్ని నేను ఎలాగైనా తీస్తాను, అది మీకు నచ్చపోవచ్చు. బట్ ఇక్కడ అలా కాదు. హీరో దూకే షాట్ దగ్గర నుంచి హీరో పరిగెట్టే షాట్ వరకు ఇలా ఉంటదన్న, ఈ బ్యాక్ షాట్, ఆయన ఇంత హైట్ ఉంటారు, ఈ రేంజ్ లో ఉంటది షాట్ అని మీరు డిఓపి గారితో ముందుగానే అది అలా తీయగలమా లేదా, బికాస్ తీసేది ఆయన, నాదే ఉంది ఊహించేస్తాను నేను, తీయాలి కదా ఆయన. సో దానికి కావాల్సిన కెమెరా టెక్నికల్ థింగ్స్ మనం రాజమండ్రిలో ఉన్నాయా,
ఇక్కడ నుంచి మనం తీసుకెళ్లాలా. సో దానికి మళ్ళీ ప్రొడక్షన్ టీం ఉండేది. సో ఆ ప్రొడక్షన్ టీం బడ్జెట్ దాని మీద వర్క్అవుట్ చేసి సార్ ఇదొక బడ్జెట్ సార్, సో ఈ 2 బడ్జెట్లో మళ్ళీ వాట్ వీ కెన్ డూ అంటే షూటింగ్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ 1 day అండి. బట్ దానికన్నా ముందు మేము ఎన్నో మంత్స్ వర్క్ చేసాం దాని వెనకట్లా, ఇంక్లూడింగ్ తోట సార్. చెన్నై నుంచి ఆయన లైవ్ మాతో మాట్లాడుతూ ఉండేవారు, నాన్న దిస్ ఇస్ ద సెట్ ఐఎమ్ గోనా గివ్ యూ, సో ప్లీజ్ సీ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ దిస్. ఎన్ని ఇచ్చారు అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. మేము మొన్న ఒక సాంగ్ వదిలేవండి, రచ్చ అని ఒక సాంగ్ వదిలేం, దట్స్ ఎ సెట్ సాంగ్. అందులో ఐ హావ్ రివీల్డ్ 3 sets విత్ ఎ ప్రాపర్ మ్యూజిక్. సో మీరు ఫిల్మ్లోకి వెళ్ళి ఇప్పుడు మీ ట్రైలర్లో నేను కట్ చేసింది ఏది రియల్ ఏది కాదు అన్నది కూడా మీరు ఫిల్మ్లో చూసినా అర్థం కాదు. నేను అంటే అన్లెస్ మేకింగ్ వదిలేంత వరకు తప్ప మీరు ఫిలింలో చూసినా సరే ఇది సెట్టా ఇది రియలా అన్నది మీరు 70% గెస్ చేయలేరు. మిగతా 30% ఏంటంటే కొన్ని బోట్లు షైనింగ్ గా ఉంటాయి, మంచి కలర్స్ వేసి ఉంటాయి. సో మీకు తెలిసిన ఏంటంటే బోట్ల కలర్లు షేడ్ అయిపోతే వీళ్ళు వేసి ఉంటారు, ఎంతవరకు మీరు గెస్ చేయగలరు. బట్ ఒక ప్రాపర్ సెట్ ని యూ కాంట్ ఐడెంటిఫై. దట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ తోట సార్. ఈవెన్ మేము ప్రీ వర్క్ చేసిన దానికన్నా ముందు మేము మా అండర్స్టాండింగ్ ఎంతవరకు వస్తుందని దాని మీద వర్క్ చేసాం. 6 నెలలు మేము కథ చేద్దామా లేదా అనేది ఆ టైం కూడా స్పెండ్ చేసాం. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చాలా మంది మీరు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు అడిగినా సార్ అసలు ఫ్యామిలీ సినిమా ఎందుకు అనే క్వశ్చన్ మమ్మల్ని మేము చాలాసార్లు వేసుకున్నాం. ఒక డెబ్యూటెంట్గా నేను ఫ్యామిలీ సినిమా ఎందుకు తీయాలి, ఒక డెబ్యూటెంట్గా ఆయన ఫ్యామిలీలో ఒక హీరోగా ఎందుకు వెళ్ళాలి, అసలు మనం ఇలాంటి ఫిలింకి ఇంత పెద్ద టెక్నీషియన్స్ ఎందుకు అవసరం, వీళ్ళు ఏ స్థాయికి సినిమాని తీసుకెళ్ళి పెడతారు, అప్పుడు ఫ్యామిలీ మూవీ అన్న తాలూకు మీనింగే మారిపోతుంది. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఎ బిగ్ క్యాన్వాసింగ్ యూ విల్ నాట్ గెట్ దట్ హ్యూజ్ క్వాలిటీ. అంటే 200 మంది జూనియర్స్ని పెట్టే ఉన్నది పాయింట్ కాదండి. టు వాట్ ఎక్స్టెంట్ ద క్వాలిటీ వీ హ్యావ్ గివెన్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ దట్ కంటెంట్ విల్ గో టు ద పీపుల్. అంటే కొన్ని కంటెంట్స్ చెప్పడానికి కొంతమంది అవసరం అండి. సో అలాంటి కంటెంట్ మనం చెప్పేటప్పుడు దానికి పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ అవసరం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళ తాలూకు వర్క్ అవసరం, వాళ్ళ తాలూకు క్రియేటివ్ వర్క్ అవసరం. ఇప్పుడు ఈయన గోదావరి మీరు రోజు రొటీన్గా చూసిన దానికన్నా గోదావరి చాలా డిఫరెంట్గా ఉంటుందండి అన్నారు. దట్స్ బికాస్ ఆఫ్ దేర్ లుక్, కాస్ట్యూమ్, సెట్, ఫ్రేమింగ్, లైటింగ్, ఎవ్రీథింగ్. అంటే మనకు అందినట్టుగా తీసుకొని వచ్చేస్తే గోదావరి రోడ్డు దగ్గర వీళ్ళు అలవకూడదు, నల్లగా మాడిపోకూడదు, బికాస్ 42 degrees తీసేవాళ్ళు అండి. ఇలా షార్ట్ పెట్టి లోపలికి వెళ్ళి వస్తే ట్యాన్ అయిపోయారు అమ్మాయి అబ్బాయి. నాకైతే సాంగ్ లో షార్ట్ పెట్టారు మా డైరెక్టర్ గారు, ఆయన మరి ఏం నా మీద ఖర్చు పెట్టారో కూడా తెలీదు. మిట్ట మధ్యాహ్నం 2ంటికి ఓకే లంచ్ బ్రేక్ కన్నా బిఫోర్ మళ్ళీ బ్రేక్ ఇస్తే మళ్ళీ గోదావరి పాయలు అనమాట షార్ట్. మళ్ళీ గోదావరి లాంచీలు ఎక్కి గోదావరి దాటి మళ్ళీ అవతల సైడ్ క్యారవాన్కి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ రావాలి. అప్పటి వరకు లైటింగ్ మారిపోద్ది. ఎందుకంటే ఈయన అనుకున్న షాట్ ఏంటి అంటే పైన ఉండాలి సూర్యుడు, లెఫ్ట్ రైట్ కాదు. లెఫ్ట్ ఉంటే ఇటు నీడ పడుతుంది, రైట్ ఉంటే ఇటు నీడ పడుతుంది. సో తర్వాత అర్థమైంది నాకు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఏం తీసుకుంటాడేమో అనుకుంటున్నా. అప్పుడు ఏం హీరోని లిఫ్ట్ చేసి ఆ ఇసుకలో నడవాలి. కూడా చెప్పులు ఎందుకు వద్దు అంటే కీరవాణి గారు సాంగ్ రాశారు కదా, చరణం కలిసిన వేళ. అంటే ఇద్దరు చరణాలు ఫస్ట్ నడిచినట్టు ఉంటాయి, తర్వాత నేను లిఫ్ట్ చేసి. అంటే లైక్ సినిమా బయట చూసేదానికన్నా ఇప్పుడు నిజంగా ఎంతమంది అనుకుంటారు ఇప్పుడు ఆయన లిరిక్ రాసింది నేను ఫ్రేమ్ లో అదే చూపించాలని. మేబీ అది దట్స్ హిస్ వర్క్ కాదనటం లేదు, కానీ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు కూడా అలాగే చెప్తున్నాను. నేను ఎంత రాసినా అది అక్కడ వాళ్ళు చేయగలగాలి. అదే ఆ సింకింగ్. ఇప్పుడు ఆయన కిరణ్ గారు చరణ రాసింది అది యాక్టర్స్ తో చేయాలన్నప్పుడు దట్ నైస్. బట్ నైస్ కానీ కింద కాలిపోతుంది, హీరోయిన్ లిఫ్ట్ చేసి నడుస్తుంటే ఆమె మంచిగా హ్యాపీ ఫీల్ అవుతుంది, కింద కాలుతుంది కదా అని. బ్యూటీ వచ్చింది. మేము తీసినది మేము అనుకుంది యాజ్ ఇట్ ఈస్ తీసి మేము ఊహించిన దానికన్నా చాలా రెట్లు ఎక్కువ మంచిగా వచ్చింది సినిమా. వెరీ సూన్ ఇప్పుడు ఇంకా 4 days ఉంది, ఫ్రైడే రిలీజ్, 30th May రిలీజ్. The quality, sir, we worked on it, and sir lo the special guna ante is very kind basically, because we general ga oka outdoor unit ki manam velte eppudaina sare compulsory ee roju man ee scene lo anukunnam kabatti teeseyali, elagaina teeseyali ani oka idu untadi.
నేను పొద్దున్న నుంచి అసలు ఇది అని తిరిగి మేము అందరం అసలు మా టీం వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి వాళ్ళు. అంటే మనం చాకరీ చేశారు ఇలాంటి పదాలు అనకూడదు, చాలా పర్ఫెక్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దే ఆర్ మోర్ కాన్షియస్ దెన్ అస్. బికాజ్ మా టీం అంతా కొత్త వాళ్ళేనండి. యా, మేము లెజెండ్స్తో ఎలాగైతే పనిచేసామో ఈ ఫిలింకి ఫ్రమ్ మై ప్రొడక్షన్ అండ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్యూ పీపుల్, న్యూ కమర్స్, అండ్ వాళ్ళు దే ఆర్ యాక్టింగ్ ఆపోజిట్ టు రాజేంద్ర ప్రసాద్ అని అర్చన గారు. అంత పెద్దవాళ్ళకి సడన్గా రాజేంద్ర ప్రసాద్ ఎదుర్కొంటా అంటే మనం వచ్చావు ఆడిషన్కి చేస్తానన్నా ఒక యాక్టర్ అవుతానో మరి చెయ్యి, మరి అంతే కదా మరి. అంటే సార్ వాళ్ళు ఎందుకు అనుకుంటారు, వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. నువ్వు యాక్ట్ చేయడమే కదా, వెళ్ళి అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయి, అదే యాక్ట్ చేయి. రాజేంద్ర ప్రసాద్ సార్ తిడతారా, ఎందుకు తిడతారు, వెళ్ళి మాట్లాడు. సో వీ టుక్ సో మచ్ కేర్ అండి. అంటే అంత దాంట్లో వడదెబ్బలు తగలకుండా ప్రాపర్ గ్యాప్స్ తీసుకుని, ఏంటంటే ఇప్పుడు లైటింగ్ బాయ్స్ కానీ ఇంకోళ్ళు కానీ పెద్ద వాళ్ళు వస్తారు, ఏజ్ అయిన వాళ్ళు వస్తారు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వస్తారు. సో ఆ పాయింట్ సార్ ఎప్పుడు కూడా ప్రొడక్షన్ పీపుల్ చెప్పేది ఏంటంటే ఎవరైనా టైర్డ్ అయితే లెట్ దెమ్ టేక్ రెస్ట్. దాని పాపం పెనాల్టీ పడింది, అనుకున్న రోజుల కన్నా ఎక్కువ రోజులు పట్టాయి. బట్ మన క్రూ కూడా ఏంటంటే అండి హ్యాపీగా వాళ్ళు ఇప్పుడు మేము తీస్తున్న సీన్ని అక్కడ లొకేషన్లో వాళ్ళు ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసి వాళ్ళు కూడా అంత కష్టపడి పనిచేసేవాళ్ళు. సో వాళ్ళంతా సినిమాకి ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎవరికన్నా కొంచెం ఇబ్బంది ఉంది అంటే మనం కూడా కేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు. సారీ, ఇప్పుడు మాకు అక్కడే కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము ఆ రోజే, నాకు ఆయన కాన్ఫిడెన్స్ అక్కడే, మేము ఆ రోజే మేము సక్సెస్ కొట్టామనే కాన్ఫిడెన్స్లోనే ఉన్నాం డే 1 షూట్లోనే. బికాజ్ మనం సీన్ ఈయన ఏ సీన్ అనుకున్న సీన్ నేను చేస్తున్నప్పుడు, టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నప్పుడు, లైట్ బాయ్స్ కానివ్వండి, ప్రొడక్షన్ బాయ్స్ వాళ్ళు చూస్తూ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వింగ్. వాళ్ళు అక్కడే ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం చేస్తున్న పని ఎలాంటిది అనేది అంటే మన సరౌండింగ్ పీపుల్ని చూస్తుంటే తెలిసిపోతుంది, లేదంటే వాళ్ళు పట్టించుకోరు. సో వాళ్ళు అక్కడ ఫీల్ అవుతున్నారు అంటే మేము ప్రాపర్గా వర్క్ చేస్తున్నట్టు అక్కడ మాకు ఎవ్రీ డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి పనిచేశారు నిజంగా. అంటే ఒక కొత్త డైరెక్టర్ కొత్త హీరోకి చేస్తున్నాం అన్న ఫీల్ కాకుండా, అంటే చాలామంది కొత్త వాళ్ళు వస్తే ఆడేసుకుంటారు బేసికల్గా. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు మాకన్నా ముందే అవేగ్గా ఉండేవారు. మా సార్ స్టాఫ్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారి స్టాఫ్ కానీ, మన అర్చన గారి స్టాఫ్ కానీ, ఆకాంక్ష సింగ్ స్టాఫ్ కానీ, దే ఆర్ వెరీ మచ్ అలర్ట్. సార్ ఒక్క నిమిషం సార్, కంటిన్యూటీలో చిన్నది మిస్ అయింది, వాళ్ళ స్టోరీని ఫాలో అవుతుండేవారు వాళ్ళు. బికాజ్ అంత హ్యూజ్ ఇప్పుడు టెంపుల్ సీన్స్ అవి ఉన్నప్పుడు మనం ఏంటంటే కంగారుగా సరే ఓకే చూద్దాం. బేసిక్గా రాజేంద్ర ప్రసాద్ గారే డీటెయిలింగ్ మాస్టర్, ఆయన చూసి ఈయన మాస్టర్ అయ్యారు. పెన్ను లెఫ్ట్ సైడ్ సార్, మీరు లాయర్ కదా, పెన్ను వీళ్ళు పాకెట్లో కంపల్సరీ ఉండాలంటే కంపల్సరీ. సో ఎవ్రీథింగ్ అండి. అంటే అది భగవంతుడి దయ వల్ల మాకు అన్నీ అలా కలిసి వచ్చాయో లేదా మా కష్టానికి రెప్లికానో తెలియదు కానండి, చాలా బాగా కోఆపరేట్ చేశారు. అండ్ ఎవరు ఎప్పుడు మమ్మల్ని తిట్టుకోలేదండి అంతవరకే. అండ్ మా సెట్స్లో గొడవలు ఉండవు, ఇప్పుడు హ్యాపీ స్మైల్స్. వెళ్ళేటప్పుడు లాస్ట్ రోజు మేము షూటింగ్ పెట్టి వెళ్తుంటే దే ఆర్ క్రైడ్ లిటరలీ. సార్ ఎలా సార్ ఇంతమంది సార్, మనం మా కాలనీ జనరల్గా ఫిల్మ్ త్వరగా అయిపోయింది. 70-70+ డేస్ చేసాం మేము, ప్రొడక్షన్ తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే సార్ అంత అప్పుడే గుమ్మడికాయ కొట్టేస్తున్నాం ఆ ఎదురు ఉండేవాళ్ళు, ఆ ఎమోషన్లు ఉండేవారు అంటూ. యా, బికాజ్ పొద్దున్నే లేచిన వెంటనే అసలు ఎవరు అమ్మ పొద్దున్నే షూటింగ్కి వెళ్ళాలరా అన్న ఫీల్ ఉండేది కాదు. చాలా పెద్ద వాళ్ళు పనిచేయాలి. గౌడ్ సార్ పనిచేశారు, డీజే టిల్లులో ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు కదా, ఆయన చేశారు. ఆయన రెట్రో గెటప్లో కనిపిస్తాడు చాలా వెరైటీగా. సో వాళ్ళందరినీ మేము ఏంటంటే సంజయ్ స్వరూప్ గారు, వి మేడ్ కాస్ట్ లిటిల్ అవుట్ ఆఫ్ ద వే. అంటే రెగ్యులర్గా హ్యూజ్ కాస్ట్ ఉంది ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అంటే మీరు సజెషన్ షాట్ 2 షాట్లను సీన్ చెప్పేస్తాం. ఇప్పుడు ఈ కాలనీ అంటే ఇప్పుడు హీరో గారు జోక్ వేస్తే 10 మందిని అవ్వాలి, ఎంత టైం పడుతుంది, కెమెరా షిఫ్ట్ అవ్వాలి, 10 మంది క్లోజ్లో తీయాలిగా. సో ఇట్ విల్ టేక్ టైం బేసిక్. అందుకే చెప్పాను ఫ్యామిలీ సినిమా అంటే ఎంత టైం పడుతుంది, ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, అసలు దాని మేకింగ్ ప్రాసెస్ ఏంటి అన్నది హీ స్టడీడ్ ఆన్ ఇట్, హీ సిట్ ఆన్ ఇట్. ఆయన కూర్చున్నారు, ఆయన ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడిగేవారు, ఇది ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? లేదు సార్ అంటే గుడి కదా, ఇప్పుడు చిన్న గుడి అయితే 10 మంది జూనియర్లు చాలు, పెద్ద గుడి అయితే 100 మంది కావాలి. సరే పెద్ద గుడి అయితే ఏమవుతుంది, పెద్ద గుడి అయితే లావిష్గా ఉంటుంది, ఆ పాత్ర తాలూకు పవర్ పెరుగుతుంది. మీకోసం 2 వెయిట్ చేయడం వేరు, బయట 10 మంది వెయిట్ చేయడం వేరు. 10 మంది వెయిట్ చేస్తే మీరు సక్సెస్ఫుల్,
ఇద్దరు వెయిట్ చేస్తే అవసరం. సో వీ మేడ్ ఇట్ టు దట్ ఎక్స్టెంట్ అండి. సో హోప్ వీఆర్ నాట్ ఫీలింగ్ బోర్డ్. Not like like I'm enjoying because I want to know how making is different. అంటే అనుకున్నంత ఈజీ కాదు, మన స్టోరీ విన్నంత ఈజీ కాదు, డీటెయిలింగ్ లోకి వెళ్తే తోలు తీరిపోద్ది కరెక్ట్ చెప్పాలి. ఎగ్జాక్ట్. సో దట్స్ నేను వింటున్నాను అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ మీకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను ఈ ఫిల్మ్తో. ప్లీజ్. సో దట్స్ ఇట్ గైస్. ఈ May 30th వస్తుంది థియేటర్స్ లోకి షష్ఠపూర్తి. ప్లీజ్ వాచ్. దిస్ ఇస్ రాజమహి సైనింగ్ ఆఫ్. சம்மர் ஹாலிடேஸ் வந்தாச்சு, நம்ம GT ஹாலிடேஸும் வந்தாச்சு. GT ஹாலிடேஸ், சவுத் இந்தியாஸ் நம்பர் 1 டிராவல் பிராண்ட்.